నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మిడ్ క్యాప్ ఫండ్లో పెడదామా, స్మాల్ క్యాప్ ఫండ్లో పెడదామా, ఇండెక్స్ ఫండ్లో పెడదామా అని ఆలోచన చేస్తుంటాం. బట్ ఏ ఫండ్లో పెట్టినా సరే మనం తగిన రీసెర్చ్, తగిన కంపారిజన్ చేయడం ఎసెన్షియల్. అదర్వైజ్ మనకు రావాల్సిన రిటర్న్లో చాలా నష్టమయ్యే అవకాశం ఉంటుంది. మిడ్ క్యాప్ ఫండ్ అంటే కంపల్సరీ అన్ని మిడ్ క్యాప్ ఫండ్స్ మంచి రిటర్న్స్ ఇస్తాయనే గ్యారంటీ లేదు. వారు సెలెక్ట్ చేసే పోర్ట్ఫోలియో, ఫండ్ మేనేజర్ హ్యాండిల్ చేసే విధానం, వాళ్ళ రీసెర్చ్ కెపాసిటీ, వాళ్ళ ట్రాక్ రికార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న ఉదాహరణకి మిడ్ క్యాప్ ఫండ్లో ఆల్మోస్ట్ అన్ని అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్, అన్ని ఏఎంసీస్ ఉన్నాయి. ప్రతి వారు మిడ్ క్యాప్ ఫండ్ హ్యాండిల్ చేస్తున్నారు. వాళ్ళ దాంట్లో ఒక ఫండ్ ఉండడం జరిగింది. ఉదాహరణకి హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఫండ్, నిప్పాన్ ఇండియా మిడ్ క్యాప్ ఫండ్, కోటాక్ ఫండ్, అలాగే ఇన్వెస్కో మిడ్ క్యాప్ ఫండ్, డిఎస్పి మిడ్ క్యాప్ ఫండ్. ఈ 5 ఫండ్లు స్టడీ చేయడం జరిగింది. ఫండ్ మేనేజర్ ప్రొఫైల్ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ చేశారు, లాస్ట్ 5 ఇయర్స్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కన్సిస్టెన్సీ ఎలా ఉంది, ఎప్పుడైనా మార్కెట్లు పడేటప్పుడు ఫండ్ ఎక్కువ పడకూడదు, అలాగే మార్కెట్ పికప్ అయినప్పుడు మాత్రం ఫండ్ స్ట్రాంగ్గా పుల్ బ్యాక్ ఇవ్వడం, బౌన్స్ చేసి మంచి రిటర్న్స్ ఇవ్వడం ముఖ్యం. అందులో మనకు రేషియోస్ ఉంటాయి, బీటా అంటాం, షార్ప్ అంటాం, అన్నీ అంటాం. బట్ హవెవర్ మనం రియల్ పర్ఫార్మెన్స్తో కంపేర్ చేసుకోగలిగితే ఆ ఫండ్ యొక్క కన్సిస్టెన్సీ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఎన్ని స్టాక్స్ ఉన్నాయి, ఇవి చూసుకోవడం ముఖ్యం. సో ఒక ఫండ్ మేనేజర్ ఒక ప్రొఫైల్ కన్ఫర్మ్ అయిపోయాక, బాగుంది అని కన్ఫర్మ్ అయిపోయాక మనం చేయాల్సింది ఏంటి అంటే కన్సిస్టెన్సీ ఆఫ్ పర్ఫార్మెన్స్ 5 ఇయర్స్, 3 ఇయర్స్, 2 ఇయర్స్, 1 ఇయర్ రిటర్న్ చూసుకోవడం అండ్ కంపారిటివ్గా చేసుకోవాలి. దీనివల్ల మనకేదో కొంత లాభమే వస్తుంది అనుకోవడం పొరపాటు. ఎందుకంటే ఈ పర్టికులర్ మిడ్ క్యాప్ ఫండ్లో దాదాపుగా 35% లోవర్ రిటర్న్ రావడం జరిగింది ఎవరైతే డిఎస్పి మిడ్ క్యాప్ ఫండ్ సెలెక్ట్ చేశారో లాస్ట్ 5 ఇయర్స్లో. సో దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ రీసెర్చ్. మీకు రావాల్సిన రిటర్న్లో ఇంకా 35% హయ్యర్ తెచ్చుకోవాలనుకుంటే ఈ ఫండ్ అనాలిసిస్ చేయడం ముఖ్యం. ఈరోజు మనకు డేటా అవైలబుల్ ఉంది, బట్ ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఒకటే స్క్రీన్లో దొరకడం చాలా కష్టం. మనకు వర్క్ అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మ్యూచువల్ ఫండ్ అనాలిసిస్ చేయడానికి ఎన్నో ప్లాట్ఫామ్స్ అవైలబుల్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్స్ వాట్ ఐఎమ్ యూజింగ్ టు అనలైజ్ ఆల్ దిస్ ఈజ్ ఫండ్స్ బజార్. సో దాంట్లో ఒక ఫండ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ ఫండ్ ఒక థరో రీసెర్చ్ చేసుకోగలుగుతాం. నెక్స్ట్ ఏంటంటే కంపారిటివ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే ఫండమెంటల్ అనాలిసిస్ చూస్తున్నారో screener.in వెళ్ళి మనం అన్ని ఫండమెంటల్ అనాలిసిస్, స్టాక్ సెలెక్షన్స్, కంపారిటివ్, పీర్ కంపారిజన్ ఇవన్నీ చేస్తూ ఉంటాం. అలాగే ఇందులో కూడా ఆ పీర్ కంపారిజన్ అంటే మిడ్ క్యాప్ ఫండ్స్ ఎవరెవరు ఆఫర్ చేస్తున్నారో వారితో ఈ పర్టికులర్ ఫండ్స్ని మనం కంపేర్ చేసుకోగలిగితే బెస్ట్ పర్ఫార్మింగ్ ఫండ్ ఏది అని మనం సెలెక్ట్ చేసుకోగలుగుతాం. రెండో విషయం ఏంటంటే నంబర్ ఆఫ్ స్టాక్స్ తక్కువ ఉంటే మనకు ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే యావరేజింగ్లో మనకు కొన్ని స్టాక్స్ పెరిగినా కానీ మనకు తొందరగా రిటర్న్స్ పెరిగే అవకాశం ఆ పర్టికులర్ ఫండ్లో ఉంటుంది. సో ఇవన్నీ గమనించగలరు. ఇవి గమనిస్తే కానీ మనం సెలెక్ట్ చేసే ఫండ్లో 35-40% రిటర్న్ ఎక్కువ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇంకా లాంగ్ టర్మ్లో అయితే ఇంకా ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫండ్ మేనేజ్మెంట్, the strength of the consistency, the strength of the portfolio will give us better returns. And the market panic time లో కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. లార్జ్ క్యాప్లో మీరు చూడండి, హెచ్డిఎఫ్సి టాప్ 200 ఫండ్ పడ్డప్పుడు కొంచెం ఎక్కువనే పడుతుంది, బట్ రిటర్న్ వచ్చినప్పుడు దానికన్నా ఎక్కువ రిటర్న్ వస్తుంది. బట్ అదర్ ఫండ్స్తో కంపేర్ చేసుకుంటే కన్సిస్టెంట్గా మనకు మంచి రిటర్న్ లాంగ్ టర్మ్లో లార్జ్ క్యాప్లో ఇచ్చిన ఫండ్ హెచ్డిఎఫ్సి టాప్ 200 ఫండ్. ఇలా మనం సెలెక్షన్ ఆఫ్ ఫండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏ ఫండ్లో మనం సెలెక్ట్ చేయాలనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మనం జనరల్గా ఇండెక్స్ ఇస్ అ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి చేస్తూ ఉంటాం. సో ఇండెక్స్ ఫండ్లో పెట్టేస్తుంటాం.
బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇండెక్స్ ఎంత సేఫో ఇండెక్స్ని బీట్ చేసుకుంటూ ఇండెక్స్ బేస్ మీద ఉన్న ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకు బెటర్ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. అందుకని ఇప్పుడు మనకు కొత్తగా నిఫ్టీ ఆల్ఫా ఫండ్, నిఫ్టీ ఆల్ఫా 50 అని చెప్పేసి ఒక ఇండెక్స్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ ఇండెక్స్ బేస్ మీద మ్యూచువల్ ఫండ్స్ కూడా రావడం జరిగింది. సో దీనివల్ల మనకి తెలిసేది ఏంటంటే మన ఇండెక్స్ ఎంత సేఫో ఇండెక్స్ సంబంధించిన ఆల్ఫా 50 కూడా అంతే సేఫ్. ఎందుకు అంటే ఈ ఇండెక్స్ నిఫ్టీలో ఉన్న స్టాక్స్లో ఏదైతే మంచి రిటర్న్స్, ఇండెక్స్ కన్నా బెటర్ రిటర్న్స్ ఇస్తున్న స్టాక్స్ ఉన్నాయో అవి మాత్రమే ఈ ఆల్ఫా 50 ఇండెక్స్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి నిఫ్టీ గ్రూప్లో, నిఫ్టీ ఆల్ఫా 50 గ్రూప్లో ఉండేటి గుడ్ స్టాక్స్ అండ్ గుడ్ ఫండమెంటల్గా సెలెక్ట్ చేసిన స్టాక్స్ మాత్రమే అండ్ ఇండెక్స్ని బీట్ చేసే స్టాక్స్ మాత్రమే అందులో ఉండడం జరుగుతుంది. ఈ బేస్ మీద ఉన్న మ్యూచువల్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేస్తే నిఫ్టీ కన్నా బెటర్ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది అండ్ సేఫ్టీ కూడా బెటర్గా ఉంటుంది. ఇండెక్స్ ఇస్ అ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ వరల్డ్ వైడ్. ఇండియాలోనే కాదు, యుఎస్లో అయినా సరే మనకి ఇండెక్స్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ ఆల్వేస్ సేఫ్. వారెన్ బఫెట్ గారు కూడా చెప్పారు, బ్లైండ్ ఇన్వెస్ట్మెంట్ మీరు రీసెర్చ్ కూడా అవసరం లేనిది మీరు 15% కంపౌండింగ్ రిటర్న్ చేసుకోలేకపోతే S&P 500లో ఇన్వెస్ట్ చేయండి. 14 to 15% కంపౌండింగ్ అనేది మీకు లాంగ్ టర్మ్లో కన్ఫర్మ్గా ఉంది. దానికోసమని మీరు రీసెర్చ్ చేయాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ విషయానికి వస్తే మనం చేయాల్సింది ఏంటంటే స్మాల్ క్యాప్ ఫండ్. స్మాల్ క్యాప్ ఫండ్ మనం అందరం చాలా ఇష్టపడతాం. ఎందుకు అంటే అందులో రిటర్న్స్ హ్యూజ్గా ఉంటాయి. 50%, 60%, 70% ఇన్ 1 year వచ్చిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అలాంటి ఫండ్లో వాలటిలిటీ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మనం సెలక్షన్ ఆఫ్ ఫండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న ఎగ్జాంపుల్లో క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్, నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్, ఎడెల్వైజ్ స్మాల్ క్యాప్ ఫండ్ స్టడీ చేయడం జరిగింది. సో క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ ఫ్రమ్ బిగినింగ్ అండ్ లాస్ట్ 5 yearsలో కూడా మీకు 47% రిటర్న్ ఇవ్వడం జరిగింది. అలాగే నిప్పాన్ ఇండియా 38% అండ్ ఎడెల్వైజ్ స్మాల్ క్యాప్ ఫండ్ 34% రిటర్న్ ఇవ్వడం జరిగింది. అంటే ఎడెల్వైజ్లో ఇన్వెస్ట్ చేసిన వారికి దాదాపుగా 50% లోవర్ రిటర్న్ వచ్చింది. సో మనం టాప్ ఫండ్లో ఉండడం డెఫినెట్గా టఫ్. ఫ్యూచర్ ఏమవుతుంది అనేది ఎవరికీ తెలీదు. బట్ హవెవర్ అట్లీస్ట్ టాప్ సెకండ్ ఫస్ట్ 1 or 2 ఫండ్స్లో మనం సెలెక్ట్ చేసుకొని ఈ ఫండ్ టాప్ 2లో మ్యాక్సిమం టాప్ 3లో ఉండగలిగే ఫండ్ అన్నట్టుగా మనం సెలెక్ట్ చేసుకోగలిగితే అందులో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఆ రిటర్న్ ఇంకా యాక్సిలరేట్ అయ్యి మనకు ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. జస్ట్ మనం ఈ ఎడెల్వైజ్ స్మాల్ క్యాప్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేస్తుంటే 50% లోవర్ రిటర్న్ వచ్చేది కంపేర్డ్ టు క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ అండ్ నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ కంపేర్ చేస్తే మాత్రం దాదాపుగా 15% తక్కువ రిటర్న్ వచ్చింది ఎవరికైతే ఎడెల్వైజ్ స్మాల్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారో. సో మనం చేయాల్సింది ఫండ్ మేనేజర్ ప్రొఫైల్ ఏంటి, నెక్స్ట్ కన్సిస్టెన్సీ ఆఫ్ పర్ఫార్మెన్స్ 5 years, 3 years, 2 years, 1 year సిన్స్ ఇన్సెప్షన్, స్టెబిలిటీ ఎలా ఉంది పర్ఫార్మెన్స్లో. నెక్స్ట్ మన ప్రొఫైల్, మన కన్సాలిడేటెడ్ పోర్ట్ఫోలియో ఎలా ఉంది, ఎంత తక్కువ స్టాక్స్ ఆ పర్టికులర్ పోర్ట్ఫోలియోలు ఉంటే మనకు అంత బెస్ట్. ఇంకోటి చర్నింగ్ తక్కువ ఉండాలి. ఎవ్రీ మంత్ అనలైజ్ చేసి చెప్తూ ఉంటారు పోర్ట్ఫోలియోలో చేంజెస్ వచ్చాయని చెప్పి. నంబర్ ఆఫ్ స్టాక్స్ చర్నింగ్ తక్కువ ఉండాలి, లేదంటే మనకు క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ అవన్నీ మన ప్రాఫిట్స్ని తినేయడం జరుగుతుంది. సో మనం ఒకసారి ఎస్ఐపి చేసినా లంసమ్ చేసినా ఆ పర్టికులర్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసే ముందు మనం కంపారిటివ్ చేసుకుంటూ బెటర్ పర్ఫార్మింగ్ ఏంటి, బెటర్ స్ట్రెంగ్త్ ఉన్న మ్యూచువల్ ఫండ్ ఏంటి, ఏ పర్టికులర్ ఏఎంసీలో ఉన్న ఫండ్ను ఇన్వెస్ట్ చేయాలి అని ప్లాన్ చేసుకోగలిగితే మనకు 35 to 50% హైయర్ రిటర్న్ వచ్చే అవకాశం మాత్రం డెఫినెట్గా ఉంటుంది. సో బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయొద్దు. డిస్ట్రిబ్యూటర్ ఇలా చెప్పాడు, కంపెనీ ఇలా చెప్పాడు, ఈ మీటింగ్లో ఇలా అన్నాడు కాదు. మీరు తగిన రీసెర్చ్ చేసుకోండి, తగిన స్టడీ చేసుకోండి. ఎన్నో ప్లాట్ఫామ్స్ పైన ఈ కంపారిటివ్ అనేది అవైలబుల్ ఉంది. సో నేను ఫండ్స్ బజార్లో చూశాను కాబట్టి నేను ఆ విషయం షేర్ చేయడం జరుగుతుంది. సో మీరు కూడా ఆ పర్టికులర్ రీసెర్చ్ చేసి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సలహా తీసుకొని మీరు తగిన ఇన్వెస్ట్మెంట్ చేయండి. నేను సెబీ అనలిస్ట్ని కాదు. థ్యాంక్ యూ.